ఐపీఎల్ 2024 సీజన్లో 2 వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్కు ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేక్ వేసింది. తమ హోమ్ గ్రౌండ్గా ఎంచుకున్న విశాఖపట్నంలో ఆదివారం నాడు జరిగినటువంటి మ్యాచ్లో ఢిల్లీ పేసర్లు ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ విశేషంగా రాణించడంతో 20 పరుగుల తేడాతో గెలిచిన ఢిల్లీ తాజాగా ఐపీఎల్లో బోణిచ్చేసింది. అటు ప్రేక్షకుల కేరింతల మధ్య ఏడాది తర్వాత బరిలోకి దిగిన ఎంఎస్ ధోని తన పవర్ హిట్టింగ్ తోటి ఆకట్టుకున్న ఫలితం లేకుండా పోయింది. ధోని చివరిలో బ్యాటింగ్కి వచ్చి 16 బంతుల్లో ఏకంగా 4 ఫోర్లు 3 సిక్సర్లతోటి 37 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన సిఎస్కేని గెలిపించలేకపోయాడు. ఆదివారం నాడు జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 35 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతోటి 52 పరుగులు, రిషబ్ పంత్ 32 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతోటి 51 పరుగులు, పృథ్వీ షా 27 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 43 పరుగులు చేసి సత్తా చాటారు. ఇక పతిరనకు 3 వికెట్లు దక్కాయి. ఇక ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో రహానే 30 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతోటి 45 పరుగులు, మిచెల్ 26 బంతుల్లో 1 ఫోరు 2 సిక్సర్లతోటి 34 పరుగులు చేసి రాణించారు. భారీ ఛేదనలో చెన్నైని ఢిల్లీ పేసర్లు హడలెత్తించారు. వారి ధాటికి తొలి 23 బంతుల దాకా సిఎస్కే ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయింది. అటు ఫీల్డింగ్లోనూ అదరగొట్టారు. ఇక ఖలీల్ తన వరుస ఓవర్లలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్రలను పెవిలియన్కు చేర్చారు. రుతురాజ్ గైక్వాడ్ కేవలం 1 పరుగు చేయగా రచిన్ రవీంద్ర 12 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేశాడు. సిఎస్కే బ్యాటింగ్ ప్రారంభంలో ఆ జట్టు ఎంతటి దుస్థితిలో ఉందంటే ఓపెనర్లు ఇద్దరూ అవుట్ అయ్యేసరికల్లా సిఎస్కే స్కోరు 7 పరుగులు మాత్రమే, 18 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో అజింక్య రహానే, మిచెల్ జోడీ కలిసి సిఎస్కేని ఆదుకునే ప్రయత్నం చేసింది. ఇషాంత్ ఓవర్లో రహానే 2 ఫోర్లు, నోకియా ఓవర్లో ఓ సిక్సర్ తోటి ఆ జట్టు పవర్ ప్లేలో 32 పరుగులు చేయగలిగింది. ఇక 10వ ఓవర్లో చెరో సిక్సర్ తోటి 17 రన్స్ వచ్చాయి. ఈ దశలో మిచెల్ను అక్షర్ పటేల్ రిటర్న్ క్యాచ్తో అవుట్ చేయడంతో 3వ వికెట్కు 63 పరుగుల కీలక భాగస్వామ్యము ముగిసింది. ఇక 14వ ఓవర్లో పేసర్ ముఖేష్ జలకిస్తూ అటు రహానేను ఇటు రిజ్వీ ఇద్దరిని కూడా అవుట్ చేయడం జరిగింది. అప్పటికి చెన్నై విజయానికి 38 బంతుల్లో 89 రన్స్ కావాలి. అంటే భారీగా రన్ రేటు పెరిగిపోయింది. ఇక శివన్ దుబే నిష్క్రమణ తర్వాత అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న ధోని క్రీజులోకి రావడంతో విశాఖ స్టేడియము హోరెత్తింది. యాక్చువల్గా విశాఖ స్టేడియము ఢిల్లీకి హోమ్ గ్రౌండ్. ఈ సీజన్లో ఒక 2 మ్యాచ్లకి ఢిల్లీ విశాఖ స్టేడియాన్ని హోమ్ గ్రౌండ్గా ఎంచుకుంది. కానీ అక్కడ ప్రేక్షకులు చూసినట్లయితే మొత్తం పసుపు సముద్రం. అంటే సిఎస్కే అభిమానులు అక్కడ మొత్తం స్టేడియాన్ని ముంచెత్తారు. అది ఢిల్లీకి హోమ్ గ్రౌండా లేక చెన్నైకి హోమ్ గ్రౌండా అన్నట్లుగా తలపించింది. ధోని బ్యాటింగ్కి రావడంతో స్టేడియం మొత్తం కూడా పసుపు సముద్రంతో నిండిపోయినట్లుగా మరి ప్రేక్షకులందరూ కేరింతలు కొట్టారు. ఎందుకంటే గతంలో 2 మ్యాచ్లకి ధోని బ్యాటింగ్ రాలేదు. ఈ సీజన్లో 3వ మ్యాచ్లో కానీ ధోని మరి బ్యాటింగ్కి వచ్చాడు. ప్రేక్షకులందరినీ సంతృప్తిపరుస్తూ ఆఖరిలో ధోని 4-6 తోటి 20 రన్స్ రాబట్టిండు చివరి ఓవర్లో. సో దాంతో ఆ జట్టు యొక్క ఓటమి అంతరాన్ని తగ్గించగలిగాడు కానీ ధోని గెలిపించలేకపోయాడు. ధోని ఒకవేళ ఒక 2-3 ఓవర్లు ముందొస్తే మరి బాగుండేదని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ధోని ఉన్నటువంటి ఆ ఊపులో కొంచెం ముందు బ్యాటింగ్, ఎందుకంటే 8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు ధోని. అదే ఒక 4-5 ఓవర్లు ఉందనంగా ముందు వచ్చినట్లయితే మరి సిఎస్కేని గెలిపించేవాడు అని చెప్పేసి మరి ధోని అభిమానులు అంటున్నారు. మొత్తానికి 21 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచిన రవీంద్ర జడేజాతో కలిసి ధోని 7వ వికెట్కు అజేయంగా 51 పరుగులు జోడించారు. మరి ఆ జడేజా కానీ ధోని కానీ నాట్అవుట్గా ఉన్నప్పటికీ సిఎస్కే గెలవలేకపోయింది. ఎందుకంటే సిఎస్కే ప్రారంభంలో రన్ రేటు మరీ దారుణంగా ఉండటము, పరుగులు చేయలేకపోవడంతో చివర్లో ఒత్తిడి పెరిగింది. సిఎస్కే ప్రారంభం నుంచే కనీసం 7-8 రన్ రేట్ తోటి రన్స్ చేసినట్లయితే చివర్లో గెలిచేదే. ఆ చివర్లో వాళ్ళు బ్యాటింగ్ చేసినటువంటి తీరును చూస్తే. కానీ ఆరంభమే సిఎస్కే కొంప ముంచింది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్కు చేపట్టినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్కు ఓపెనర్లు వార్నరు, పృథ్వీ షా మంచి ఆరంభాన్ని అందించారు. అయితే మధ్య ఓవర్లలో కాస్త నెమ్మదించిన చివర్లో కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాట్ జిలిపిస్తూ ఫామ్ను చాటుకున్నాడు. ఆరంభ 5వ ఓవర్లో వార్నరు 6-4 ఆ తర్వాత ఓవర్లో 4 బాదటంతో, అంటే వరుసగా 3 ఫోర్లు బాదటంతో ఈ 12 బంతుల్లోనే జట్టు 38 రన్స్ రాబట్టింది. అటు పవర్ ప్లేను జట్టు 62 పరుగులతోటి ముగించింది. అంటే పవర్ ప్లేలో ఢిల్లీ జట్టు 62 పరుగులు చేసింది 6 ఓవర్లలో. ఆ తర్వాత కూడా వార్నర్ జోరు పెంచుతూ 32 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కానీ 10వ ఓవర్ నుంచి ఢిల్లీ ఇన్నింగ్స్ నెమ్మదించింది. ఇక వార్నరు రివర్స్ స్కూప్ను ప్రయత్నించగా
థర్డ్ మ్యాన్లో పతిరణ డైవ్ చేస్తూ గాల్లోనే బంతిని అందుకున్న తీరు అబ్బురపరిచింది. అద్భుతమైనటువంటి క్యాచ్, ఈ టోర్నమెంట్లోనే హైలైట్ క్యాచ్. ఆ పతిరణ పట్టుకున్నటువంటి క్యాచ్, గాలిలో పక్షిలాగా ఎగురుతూ ఒంటి చేతితోటి పతిరణ పట్టుకున్నటువంటి క్యాచ్ను చూసి అక్కడ ప్రేక్షకులతో పాటు మైదానంలో ఉన్నటువంటి ఫీల్డర్లు కూడా ఆశ్చర్యపోయారు మొత్తం. ఇక వార్నర్ అయితే అసలు నమ్మలేకపోయాడు ఆ క్యాచ్ను. వార్నర్ అవుట్ కావడంతో తొలి వికెట్కు 93 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే జడేజా ఓవర్లో ధోని పట్టినటువంటి ఒక మెరుపు క్యాచ్ తోటి పృథ్వీ షా వెనుతిరిగాడు. 15వ ఓవర్లో పేసర్ పతిరణ 150 కిలోమీటర్ల వేగంతో 2 కళ్ళు చెదిరే యార్కర్లతోటి షాన్ మార్ష్ స్టబ్స్లను క్లీన్ బౌల్డ్ చేయటము మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఈ దశలో పరుగులు తగ్గిపోయాయి. అయితే 18వ ఓవర్లో 4, 6, 19వ ఓవర్లో 6, 4, 4 బాదినటువంటి రిషబ్ పంత్ 31 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ వెంటనే పతిరణకు పంతు చిక్కాడు. అయితే చివరి 3 ఓవర్లలో ఢిల్లీ 43 పరుగులు చేయడంతో ఢిల్లీ యొక్క స్కోరు 190 పరుగులు దాటింది. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా 27 బంతుల్లో 4 4లు 2 6లతోటి 43 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో ధోని పట్టినటువంటి క్యాచ్కి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ డేవిడ్ వార్నర్ 35 బంతుల్లో 5 4లు 3 6లతోటి 52 పరుగులు చేసి ముస్తాఫిజుర్ బౌలింగ్లో మతీషా పతిరణ పట్టినటువంటి అద్భుత క్యాచ్కు వార్నర్ అవుట్ కావడం జరిగింది. అంటే ఓపెనర్లు ఇద్దరు మంచి ఆరంభాన్ని ఇచ్చారు, పృథ్వీ షా కానీ డేవిడ్ వార్నర్ కానీ. ఆ తర్వాత వన్ డౌన్ బ్యాటరు కెప్టెన్ రిషబ్ పంత్ 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. రిషబ్ పంత్ 32 బంతుల్లో 3 6లు 4 4లతోటి 51 పరుగులు చేసి మతీషా పతిరణ బౌలింగ్లో రుతురాజ్ గైక్వాడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన మిచెల్ మార్షల్ 12 బంతులు ఎదుర్కొని 2 4లు 1 6 తోటి 18 పరుగులు చేసి మతీషా పతిరణ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత స్టబ్స్ బ్యాటింగ్ వచ్చాడు. కానీ స్టబ్స్ 2 బంతులు ఎదుర్కొని పరుగులు ఏమీ చేయకుండానే మతీషా పతిరణ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయి డక్అవుట్గా వెనుతిరిగాడు. ఇక అక్షర్ పటేల్ 8 బంతులు ఎదుర్కొని 7 పరుగులతోటి నాట్అవుట్గా ఉండగా అభిషేక్ పోరెల్ 6 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 9 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇక సిఎస్కే బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మతీషా పతిరణ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 31 పరుగులు ఇచ్చి 3 కీలకమైనటువంటి వికెట్లు తీయడం జరిగింది. ఆ తర్వాత ముస్తాఫిజుర్ 1 వికెట్, రవీంద్ర జడేజా మరొక వికెట్ తీయడం జరిగింది. అయితే దీపక్ చహార్ 1 వికెట్ కూడా తీయకపోగా భారీగా పరుగులకు సమర్పించుకున్నాడు. ఓవర్కి 10.5 చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు దీపక్ చహారు. అదేవిధంగా ముస్తాఫిజుర్ 1 వికెట్ తీసినప్పటికీ అతడు కూడా భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. ఇటు రవీంద్ర జడేజా సైతం మరి 1 వికెట్ తీసినా 10.8 చొప్పున రన్ రేట్ చొప్పున మరి పరుగులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించదగినంత తుషార్ దేశ్పాండే 1 వికెట్ తీయపోయినప్పటికీ అద్భుతంగా బౌలింగ్ చేసిండు. మరి 4 ఓవర్లు వేసినటువంటి తుషార్ దేశ్పాండే 24 పరుగులు మాత్రమే, అంటే ఓవర్కు 6 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. అది చాలా ఎకనామికల్గా మంచి బౌలింగ్ చేశాడని చెప్పాలి. ఇక ఢిల్లీ బ్యాటింగ్ పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే తొలి వికెట్కి పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ కలిసి కేవలం 58 బంతుల్లో 92 పరుగుల పటిష్టమైనటువంటి తొలి వికెట్ భాగస్వామ్యాన్ని వాళ్ళు నెలకొల్పడం జరిగింది. దాంతో ఢిల్లీ ఇన్నింగ్స్కు మంచి పునాది పడ్డట్టుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 5వ వికెట్కు అక్షర్ పటేల్, రిషబ్ పంత్ కలిసి 23 బంతుల్లోనే 44 పరుగులు జోడించారు. ఈ రెండు వాళ్ళ అంటే ఢిల్లీ ఇన్నింగ్స్లో మంచి కీలకమైనటువంటి పార్ట్నర్షిప్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 192 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి చెన్నై సూపర్ కింగ్స్కు మంచి ఆరంభం దక్కలేదు. నిజంగా చెప్పాలంటే దారుణమైనటువంటి ప్రారంభం అని చెప్పాలి. ఎందుకంటే ఓపెనర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 2 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ రచిన్ రవీంద్ర అయితే దారుణంగా ఆడాడు. గత 2 మ్యాచ్ల్లో రచిన్ రవీంద్ర సిఎస్కే విజయంలో కీలకమైన పాత్ర పోషించాడు. కానీ ఇక్కడ రచిన్ రవీంద్ర 12 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో స్టబ్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి అజింక్య రహానే పర్వాలేదనిపించడం. ఒక రకంగా సిఎస్కే ఇన్నింగ్స్కు ఊపు తీసుకొచ్చింది రహానే అని చెప్పాలి. 30 బంతులు ఎదుర్కొన్న రహానే 5 4లు 2 6లతోటి 45 పరుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో డేవిడ్ వార్నర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన డారెల్ మిచెల్ సైతం జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 26 బంతులు ఎదుర్కొన్న డారెల్ మిచెల్ 2 6లు 1 4 తోటి 34 పరుగులు చేసి అక్షర్ పటేల్కి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అజింక్య రహానే, డారెల్ మిచెల్ కలిసి సిఎస్కే బ్యాటింగ్కి మరి ఒక రకమైన పునాది వేయడం జరిగింది. ఆ తర్వాత శివం దుబే 17 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 18 పరుగులు మాత్రమే చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో స్టబ్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంటే ఇక్కడ శివం దుబే కూడా వేగంగా పరుగులు చేయలేకపోయాడు. అంటే తొలి 10 ఓవర్లలో సిఎస్కే దారుణంగా విఫలం కావడంతో చివరిలో
అటు ధోని కానీ ఇటు జడేజా కానీ గట్టిగా ప్రయత్నించిన జట్టును గెలిపించలేకపోయారు. ఇక సమీర్ రిజ్వీ తను ఎదుర్కొన్న తొలి బంతికే ముఖేష్ కుమార్ బౌలింగ్లో ఖలీల్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి డక్అ అవుట్. ఇక రవీంద్ర జడేజా 17 బాల్స్ ఎదుర్కొని 2 ఫోర్లతోటి 21 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక్కడ రవీంద్ర జడేజా కూడా చివరిలో వేగంగా పరుగులు సాధించలేకపోయాడు. ఎందుకంటే 17 బాల్స్లలో కేవలం 21 పరుగులు మాత్రం అంటే చివరిలో అది సిఎస్కే గెలుపుకు ఏమాత్రం సహాయపడదు. ఇక ఈ మ్యాచ్లో అందరికంటే ఎక్కువగా ఆకట్టుకున్నది ధోని ఎప్పుడు బ్యాటింగ్కి వస్తాడా అని చెప్పేసి 1000 కళ్ళతోటి ఎదురు చూసిన ధోని అభిమానులకు ఈ మ్యాచ్లో సిఎస్కే ఓడిపోయినా అటు ధోని అభిమానులకు ఇటు సిఎస్కే అభిమానులకు మాత్రము కన్నుల విందుగా ధోని బ్యాటింగ్ను చూసే అవకాశం దక్కింది. కేవలం 16 బాల్స్ ఎదుర్కొన్న ధోని 4 ఫోర్లు ఏకంగా 3 సిక్స్లతోటి 37 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అంటే ధోని 231 స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ చేయడం జరిగింది. ధోని ఒక్క 3-4 ఓవర్లు ముందొస్తే మాత్రము ఇదే రీతిలో ఆడితే ఖచ్చితంగా సిఎస్కే గెలిచేదని చెప్పేసి మరి విశ్లేషకులు భావిస్తున్నారు. సో ఆ విధంగా మొత్తానికి సిఎస్కే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేయడంతో 20 పరుగుల తేడాతోటి సిఎస్కే ఓటమి పాలైంది. ఇక ఢిల్లీ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు, ముఖేష్ కుమార్ 3 వికెట్లు, ఆ తర్వాత అక్షర్ పటేల్ 1 వికెట్ తీయడం జరిగింది. ముఖేష్ కుమార్ తర్వాత ముఖ్యంగా ఖలీల్ అహ్మద్ అద్భుతమైనటువంటి బౌలింగ్ను ప్రదర్శించిండు. 4 ఓవర్లు వేసినటువంటి ఖలీల్ అహ్మద్ కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి అందులో ఒక మెడిన్ ఓవర్ వేసి 2 కీలకమైనటువంటి వికెట్లు తీయడం జరిగింది. ఓవర్కి కేవలం 5.2 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. ఇక ముఖేష్ కుమార్ కూడా మంచిగా బౌలింగ్ వేసిండు. 3 వికెట్లు తీసినటువంటి ముఖేష్ కుమార్ 3 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఓవర్కి సగటున 7 చొప్పున రన్స్ ఇవ్వడం జరిగింది. అక్షర్ పటేల్ తర్వాత ఇషాంత్ శర్మ కూడా పర్వాలేదు అనిపించారు బౌలింగ్లో. ఇక సిఎస్కే పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినటువంటి సిఎస్కేకు రహానే ఆ తర్వాత మిచెల్ కలిసి 3వ వికెట్కు 45 బంతుల్లో 68 పరుగులు జోడించి సిఎస్కే బ్యాటింగ్కి మంచి పునాది వేశారని చెప్పాలి. ఆ తర్వాత చివరిగా 7వ వికెట్కి జడేజా ధోని కలిసి 23 బంతుల్లోనే 51 పరుగులు జోడించారు. ఇది వారి ఇన్నింగ్స్లో అంటే సిఎస్కే ఇన్నింగ్స్లో పార్ట్నర్షిప్గా చెప్పుకోవచ్చు. మొత్తంగా సిఎస్కే 20 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. ఇక అద్భుతమైనటువంటి బౌలింగ్ను ప్రదర్శించినటువంటి ఖలీల్ అహ్మద్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈసారి ఐపీఎల్లో విశేషం ఏంటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి 13 మ్యాచ్లకు గాను 12 మ్యాచ్లలో హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నటువంటి టీం గెలిచింది. చూడండి, ఒక్క మ్యాచ్లో మాత్రమే అవే టీం గెలవడం జరిగింది. నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది. మనకు తెలుసు ఢిల్లీ విశాఖపట్నాన్ని తమ హోమ్ గ్రౌండ్గా ఎంచుకుంది. ఒక 2 మ్యాచ్లు విశాఖపట్నంలో ఆడబోతుంది ఢిల్లీ. సో ఆ విధంగా 13 మ్యాచ్లకు గాను 12 మ్యాచ్లలో హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నటువంటి టీం గెలవడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు.